నెల 6వ తారీఖున వార్షికోత్సవం చేసుకున్నాం. సంతోషంగా ఆనందంగా భోజనాలు చేసుకున్నాం. చక్రవర్తి గారు 5-6 రప్పించి ప్రసంగాలు చేయించారు. ఆ రోజున అదొక ఆనందం, అది అనుభవించాం. కొంతమంది అనుభవించలేదు, లేదు వాళ్ళు. ఈ పండుగ నెలలో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో కనుక మా హృదయాలను సమర్పణ చేసుకుంటానికి ఈ క్రిస్మస్ పండుగ. ఆయన మొదలుపెట్టాడు, త్యాగం చేశాడు. మన జీవితాల్లో కూడా త్యాగం చేయడానికి ఈ క్రిస్మస్ పండుగ. దాని కొరకు మనం సిద్ధపడాలని ముందుగా తొలి మాటలుగా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామంది ఈ సంవత్సరంలో ఎన్నో ప్రసంగాలు చేశారు. మన దేవాలయంలో సువార్త పండుగలు పెట్టుకున్నాం. ఎంతోమంది సేవలు వచ్చారు, బోధ చేశారు. ఇంకా ఎన్నో ఘనమైన కార్యక్రమాలు ఈ నెలలో జరగాలి, మనం చూడాలి, వినాలి. ఆనందం మనం పొందాలి. అందుకు మనకు కావాల్సిన ఏంటంటే ఐక్యత. అందరూ ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ఒకరు ప్రోత్సహించుకుంటూ ప్రార్థనలో కలిపి అయ్యా ఈ నెలంతా దీవించి 11 నెలలు ఎలా కొన్నానో, ఎలా బతికానో, ఏం చేశానో, ఏమేం చేస్తూ చెప్పడానికి నేను వచ్చాను. మీకు తెలుసు. కొద్ది రోజులు ఉంది క్రిస్మస్ పండుగ, కొద్ది రోజులు ఉంది ఈ సంవత్సరం అయిపోవటానికి. ఈ మిగిలిన కాలం అంతా నన్ను, నా కుటుంబం, నా బిడ్డలు, నా సంఘాన్ని దీవించు, బతికించు, కాపాడు అనే ప్రార్థనతో మనం క్రిస్మస్ పండుగ కొరకు ఎదురు చూడాలి. అదే దేవుడు కోరుకుంటున్నటువంటి ఆయన ఆశ, ఆయన మనస్సు, ఆయన ఆలోచన అన్నమాట. అలా చేద్దామా అమ్మా? అలా సిద్ధపడదామా? అది ఆడికి వచ్చిందంటే నీ బాధ, నీ తెచ్చే కానీ మా ప్రశ్న మాకు ఉంటుంది, నీ ప్రశ్న మీకు ఉంటుంది. ఎలా జరిగింది నాకు జరిగిందని చూసిపోదామా? మంజు చూసిపోదామా? అనుసరిద్దామా? దేవుని మాటలతో మునిపోయి, అందులో లీనమైపోయి ముందుకు సాగటానికి దేవుడు ఈ చివరి నెల వరకు మనల్ని క్షేమంగా ఉంచాలని మనం గ్రహించాలని మీరు మనం చేస్తా ఉన్నాం. మరి సమయంలో దేవుని వాక్యం చదువుకుందామా? 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కరు జాగ్రత్తగా చదవాలి. తప్పు లేకుండా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయములోను జనుల విషయములోను యూదా వారందరి విషయములోను యెహోవా యందు విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములు వ్రాయబడిన దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. ఈ 13వ వచనంలో మధ్య భాగం నుండి నేను చదువుతాను, నా వెంట మీరు చెప్పండి. మన పితరులు చెప్పండి. మన పితరులు మాట్లాడుతుందండి, మాట్లాడరా? శ్యామల ఒక్కటే నేను మాట్లాడతాను అంటాను, మీరు 3 రోజులు మాట్లాడారు. మన పితరులు ఎక్కడి నుంచి సౌండ్ రాసరా? అయ్యా చెప్తావా? మన పితరులు నారాయణరావు చెప్పారా? మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దానంతటి ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా
ఎంత అధికముగా ఏమైపోతుంది? మండుతున్నాను. దేవుడికి మండటం ఏంటంటే మనకు మండుద్ది. ఏమా భర్త కోపం వస్తే భర్తకి మండుద్ది, భార్య కోపం వస్తే భార్యకి మండుద్ది, కలబడిపోతుంది. అది దేవుడికి మండితే, దేవుడికి మండితే ఏమైపోతుంది? ఆ మండకుండా ఉండటానికి ఈరోజు మనం ఏం చేయాలో నేర్చుకోవాలి. ఈ మొదటి ఆదివారం నాడు ఆయన మండకుండా ఉండాలంటే, ఆయన కోపాగ్నికి మనం గురి కాకుండా ఉండాలంటే, ఆయన కోపాగ్నికి మనం గురి కాకుండా మసైపోకుండా ఉండాలంటే, ఆయన కోపాగ్నికి మనము శాపగ్రస్తులుగా ఉండకుండా ఉండాలంటే ఈరోజు మనం ఏం చేయాలి? ఏమి నేర్చుకుని మనం గుడి వదిలిపెట్టి మనం ఎలా వెళ్ళాలి? అది మనం గ్రహించాలి. ఈరోజు మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే దేవుని వాక్యం. ఏంటమ్మా ఇవాళ మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే దేవుని వాక్యం. వాక్యం అంటే వాక్ అంటే మాట, దేవుని మాట. దేవుని వాక్యం గురించి బైబిల్లో చాలా చక్కగా వివరించి భక్తులు ఉన్నారు. ఒక ఆయన అంటాడు, దేవుని వాక్యము జుంటెత్తిన దానిలో కంటే మొదలుమని అంటాడు. జుంటెత్తిన దానిలో కంటే తేలి జుట్టు తేలంటే అసలు ఫస్ట్ క్వాలిటీ అన్నమాట, స్పెషల్ క్వాలిటీ. చాలా అద్భుతమైనటువంటి తీపి మధురం అందులో ఉంటుంది. దానికంటే మధురమైనటువంటి కథ దేవుని వాక్యం. దేవుని వాక్యము జుంటె తేనె దానిలో కంటే మధురం. ఆ వాక్యం అర్థం చేసుకునే వాళ్ళకి అంత మధురంగా ఉంటుంది విధానం. ఇంకొక ఆయన అంటాడు, దేవా నీ వాక్యము బండలు చేయు శుద్ధి వంటి. శుద్ధి తీసుకుని తలహని గురించి ఎక్కడండి? శుద్ధి తీసుకుని తలహని కూర్చొని బండి తలకాయ ఉంటుందా? మీ నాన్న దెబ్బలు ఆడతాడు, మీ అమ్మ దెబ్బలు ఆడతాడు, అవును మా అమ్మాయి మంది కూర్చో ఉంటాడు. అంత స్ట్రాంగెస్ట్ బాగుంటుంది శుద్ధిలో. దేవుని వాక్యము బండలు చేయు శుద్ధి వాక్యం. అటు మైలవరంకి వెళ్ళి అక్కడ కొనుగోలుకి వెళ్ళి మనం వెళితే పెద్ద పెద్ద క్వాలిటీలు ఉన్నాయి. ఇప్పుడు మన చిప్సురాలు వస్తామని మన డాబాలు స్లాబ్ చూసుకోవటానికి తాడు వేయడానికో సెలూన్ వేయడానికో చిప్స్ వస్తామన్నారు. అది ఎలా వస్తుంది? ఎలా చిప్స్ ముక్కలు అయిపోతుంది? మిల్లులు ఉంటాయి, కష్టాల మిల్లులు ఉంటాయి. ఆ పక్కన కొట్టడానికి ఈ మామూలు శుద్ధులు పనికిరావు. ఇంకా ఏంటంటే పెద్ద పెద్ద లావు ఉంటే ఏమంటారు దాన్ని? రాళ్ళు పడుతుంది. దానివల్ల పనికిరావు, దాని ఉపయోగం ఏముంది? మిల్లుల్లో నుంచి వాటిని కనిపించి కసర మిల్లు దాని నుంచి చిప్స్ ఏ సైజు కావాలి, చిన్న సైజు, పెద్ద సైజు, ఇంకా పెద్ద సైజు, రకరకాల సైజుల్లో అది మనకు లభిస్తూ ఉంటుందన్నమాట. బండలు చేయు అంటే బండలాంటి ముందు హృదయాలు ఉండేటటువంటి మూర్ఖులకి అది జ్ఞానోదయం కలిగించినటువంటి దేవుని. ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక గ్రంథకర్త అంటాడు, దేవుని వాక్యము 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము లాంటిది. ఒక కత్తి ఉంటుంది, అప్పుడు దానికి ఒక పక్కన ఉంటుంది, ఇంకొక కత్తి ఉంటుంది, 2 పక్కన పదును ఉంటుంది. అంటే కఠినమైనటువంటి హృదయాలు ఉండటం మాత్రమే కాదు, చాలా దుర్మార్గంగా ఉండేటటువంటి హృదయాలను
అది ఖండించి గర్వించి అది పగడవేసి పశ్చాత్తాపం కవిటి చేసిపోయిందట దేవుడు. ఖడ్గం లాంటి దేవుని వాక్యము దేవుడే. వాక్యం అంటే ఎవరు అమ్మా? వాక్యం అంటే ఎవరు? దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఆదిలో వాక్యము, వాక్యము దేవుడి యొక్క ఉండను, వాక్యము దేవుడై ఉండను. తర్వాత అంటాడు ఆ వాక్యము సైన్యధారి కృపాసక్తి సంపూర్ణుడుగా ఎక్కడ నివసించింది? ఎక్కడ నివసించిందండి ఆ వాక్యం? మన మధ్య నివసించాలి. బైబిల్ చదవాలి. మన మధ్య నివసించాను. ఎలా నివసించాలైనా శరీరధారిగా, దేవుని సేవకుడుగా, మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా, ప్రభువులకు ప్రభువుగా, రాజాదురాజుగా ఆయన దెబ్బలు తిని కొట్టబడి తెచ్చబడి అవమానపరచబడినటువంటి ఒక అనామకుడుగా ఆయన మన మధ్య నివసించాడు. ఆ వాక్యము మన మధ్య నివసించాడు. అలాగే ఆ వాక్యాన్ని ఈరోజు ఏం చేసుకోవాలి మనం? ఏమ్మా? శుద్ధి చేయని దానికంటే మొదలమైంది. బండల బట్టలు చేసే శుద్ధి పట్టింది. 2 అంచులు భారీ అయిన కత్తి కంటే గొప్పది దేవుని వాక్యం. ఆ వాక్యము మన మధ్య నివసించింది. ఎంతకాలం నివసించింది ఈ లోకంలో? ఎంతకాలం? 33.5 సంవత్సరాలు. అంటే 33.5 సంవత్సరాలు మన మధ్య నివసించింది ప్రభు యొక్క శరీరం. ఈ వాక్యం పట్ల మన బాధ్యత ఏంటి? ఈ వాక్యాన్ని మనం ఎలా చూడాలి? ఈ వాక్యాన్ని మనం ఏ రీతిగా మనం గ్రహించుకోవాలనేటువంటిది 3 మాటలుగా మనం ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. 11 అయిపోయింది. ఇక్కడ ప్రోగ్రాం ఉన్నది పద్మకుమారి. మరి మీరు ఆలస్యంగా వచ్చారు, అది మీ తప్పు. నేనేమన్నాను? 10కి వెళ్దామా, ఒక ఆయన పాటలు పాడుకుందామా, 10 స్టార్ట్ చేద్దామా, 11 ముగించేద్దాం. మీరు ఎక్కువ వచ్చారు, 10:15 వచ్చాను. నేను ఎంత ముగిను? నేను చెత్తపడుతుందని నేను ఏం చేయను? చాలా నేను చెప్పుగా వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేయండి? మిగులు కోపడతాను. నువ్వు అక్కడనే చెప్పాలి. అందరూ పంపించి రాజేష్ మీకు చెప్పాలి కదా, ఇద్దరు ఆటలు లేదండి. కొంచెం ఓపిక పట్టండి. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టాలి. దేవుని వాక్యం, దేవుని మనం కాపాడుకోవాలి. ఏం చేయాలి అంటే దేనిని వినవాయను. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలండి? గుళ్ళోకి ఎందుకు వచ్చాము అమ్మా? వేరే కుమార్ ఎందుకు వచ్చాము? దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాము. దేవుని వాక్యం వినగలిగేటటువంటి చెవులు మనకు కావాలి. వినగలిగే చెవులు కావాలి. గ్రహించగలిగే హృదయం కావాలి. చెవులు ఒక పనిచేస్తుంది, హృదయం కూడా పనిచేయాలి. ఎలా వినాలి? నిర్దేశకాండం చేయసారి 28వ అధ్యాయం తినమా, నిర్దేశకాండము 28వ అధ్యాయము తీసారా? మొదటి వచనం చదవండి. నీ సహోదరుని యొక్క గాని అదేనా అక్కడ ఉంది? నిర్దేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చదువుమన్నా. నీవు నీ దేవుడైన సహోదరుడు ఆలోచించాడు. సహోదరుడు మనకెత్తుకమ్మా. ఇప్పుడు ఆడి సంగతి కాదు మనకి. ఏ సంగతి కావాలి? ఏ సంగతి? నీ దేవుడైన యెహోవా
ఆ దేవుడు పట్టుకొచ్చావు నువ్వు సహోదరుడు. చదవ మొదటి వచ్చి చదవండి. నీ దేవుడైనా దేవుడైన యెహోవా మాట ఆ. శ్రద్ధగా విని ఆ. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆ. అనుసరించి నడుచుకొని ఎడల ఆ. ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న ఆ. సమస్త జనముల కంటే ఆ. నిన్ను హెచ్చించును. చాలు 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 చాలు. మామూలుగా వింటూ కాదండి. దేవుని మాట మామూలు వింటాం కాదు. ఎలా వినమంటున్నాడు? ఎలా వినండి? శ్రద్ధగా వినవలెను. శ్రద్ధగా వింటామంటే ఏంటి? ప్రశ్న గ్రంథము 5:2 చదవమా? ప్రశ్న 5:2 నీవు దేవుని సన్నిధిని ఆ. అనాలోచనగా పలుకుటకు ఎలా వినబడదండి? అనాలోచన శ్రద్ధగా వింటామంటే అర్థం ఏంటంటే ఏంటమ్మా అర్థం? అనాలోచనగా. నీ బోధన ఎక్కడ అవుతుంది? నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వేదేదో పెట్టుకుని వస్తావు, అది వెళ్ళిపోతావు మనసు. నువ్వు మాట ఇక్కడే ఉంటావు. అయ్యగారు అనుకుంటాడు, బలి విన్నాక మాట విన్నాక నా మనసు అంతా కూడా మాట ఆ మీద ఉంది, గ్రహించి పెట్టుకుందాం అనుకుంటాను నేను. కానీ ప్రసన్న అంటాడు ఏమంటాడంటే యెహోవా సన్నిధిని అనాలోచనగా. పవర్ఫుల్ అండి దేవుని వాక్యం అంటే. పవర్ఫుల్, వరదాపుగా శక్తి కలిగిన వాక్యం దేవుని వాక్యం. అనాలోచనగా దీన్ని మనము అనాలోచనగా ఉంటే నేను ఈ నేలు బతుకోడినా. అనాలోచనగా దీన్ని అనుసరిస్తూ ఉంటే ఎలీషా గారు ఎంతగానో బతకబడినా. ఆ వయసులో నీకు ఎంతమంది ఉన్నారు అనాలోచనగా లేరు మీరు. శ్రద్ధగా విన్నటువంటి అంశం. శ్రద్ధగా ఉంటే ఏం చేస్తాడట? ఏం చేస్తాడమ్మా? సమస్త జనముల కంటే నిన్ను మాట్లాడండి గంగొత్తి మాట్లాడు. మన మళ్ళీ కనపడదు. నువ్వు ఏం చేస్తాడమ్మా? శ్రద్ధగా ఉంటే ఏం చేస్తాడు? సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. పనికిమానుడుగా నేను వచ్చాను. ఒకళ్ళు నీ అంతటి ఈ సంవత్సరం అంతా పనికిమానుడుగా పనికి కాని వాళ్ళు ఉన్నారేమో. ఆయన మాట వింటే ఎవరిని ఏం చేస్తాడని హెచ్చిస్తాడు. నీ ధనాన్ని హెచ్చిస్తాడు. నీ బిడ్డలకు మంచి చదువులు హెచ్చిస్తాడు. నీ పొలంలో పంట హెచ్చిస్తాడు. నీ కష్టాన్ని హెచ్చిస్తాడు. నీకు సమస్తమైనటువంటి వాటిలో ఆయన ఏం చేస్తాడు? దీవించి నేను హెచ్చించు. ఎంత గొప్ప మాట! ఎవరంటాడు ఈ మాట? మనం ఇచ్చేవాడు ఎవరు? ఈ లోకంలో దేవుడే. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ఎవరు పెట్టారు? మనం నిజంగా సమస్త జన్మల కంటే ఎంతమంది ఉన్నారు? వింటున్నారు. మాధవులు ఉన్నారు, గొడవలు ఉన్నారు, గమలు ఉన్నారు, కబ్బులు ఉన్నారు, కోపలు ఉన్నారు, వ్యాసులు ఉన్నారు, కాపులు ఉన్నారు, శక్తిపల్లీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ఎలుగులు ఉన్నారు. అవి ఎవరున్నారు? ఇంకెవరున్నారు? వడ్రోళ్ళు ఉన్నారు. ఎన్నుకోవాలి అందరికంటే నిన్ను నేను పాట చెప్పు. నిన్ను నేను ఇంకేమంటున్నాడు? తోలమ్మా చదువు. నేను దేవుడు మన విన్నలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణములు ఏంటది? పట్టణములు బాగుందన్నమాట. పట్టణములు ఉన్నా పట్టణములు ఉన్నా పట్టణములు కాదు పట్టణంలో. పట్టణంలో వచ్చేసిన మాట భాష సంఖ్యాత్మకి తెలుగు భాష సంఖ్యాత్మక. పట్టణంలో పట్టణంలో ఈ సొంత భాష కాదు కాదు దేవుడు రాసిన చదవమ్మా. పట్టణంలో దీపబడుతూ నీ గర్భఫలము నీ భూఫలము
నీ పశువుల మందలు, నీ దుక్కుటే నీ దుక్కిటెద్దులు, ఇంకా గొర్రె మేకల మందలు దీపబడును. నీ గంపయ్యలు నీ తొట్టియు దీపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీపడు, వెలుపలికి వెళ్ళినప్పుడు సత్కారం లేదు. నువ్వు లోపలికి వచ్చే సత్కారం, నువ్వు బయటికి వెళ్తే సత్కారం అంటాడు దేవుడు. చెప్పేవాడు కాదు, దీవించేవాడు ఆయన. నీకున్న సమస్తం అన్ని మనకు ఉన్నాయి. పొలాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గర్భఫలాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేను దీవిస్తాను. ఎప్పుడు నువ్వు గుళ్ళోకి వచ్చి అనాలోచనగా వింటే కుదరదు. శ్రద్ధగా నీ దేహమంతా, నీ శరీరం అంతా, నీ దేహంలో ఉన్నట్టు అవయవాలు అన్నీ కూడా నా మీదే ఉండాలి, నా మీద కేంద్రీకృతం చేయాలి. అలా నువ్వు హ్యాపీగా ఉంచుకొని, నీ స్వాధీనం ఉంచుకొని నువ్వు శ్రద్ధగా వినగలిగితే, నా మాటలని నువ్వు అనుసరించగలిగితే ఏం చేస్తానమ్మా, నీకు సమస్త జనబడుతుంటే ఎక్కువ. ఎన్నో కుటుంబాలు డబ్బు సంపాదించిన వాడు, న్యాయవిధులు ఉండేటవాడు ఎంతోమంది ఉన్నారు. వాడి ఇచ్చింపులు లేని వాడు, మేము బాగున్నాం, జీవించబడ్డాం, మార్కెట్లన్నీ ధీమా ఉండేవాడు చాలా మంది ఉన్నారు. ఊరు పేరు ఉండదు వాడి గురించి ఎవరు మంచిగా చెప్పుకోలేండి, వాడి గురించి మంచిగా మాట్లాడుకోలేండి. ఎందుకు? వారు అహంకారం చేత వారి విలువ పోగొట్టుకున్న వారిని పిలుస్తున్నాను. ఈ సమాజంలో మనకు ఉన్నా లేకపోయింది, మనకి ఏదున్నా ఏది లేకపోయినా ఆయన మాట, ఆయన వాక్యం శ్రద్ధగా వినగలిగితే ఆయన మనల్ని ఇచ్చిస్తాడనేటువంటిది మొదటిగా మనం జ్ఞాపకం. అనాలోచనగా వీళ్ళు ఉండకూడదు. అనాలోచనగా అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని మాట శాపగ్రస్తం అయిపోతాము. వినాలి. రెండవ మాట చూద్దాము. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలండి? వెంట మాత్రమే కాదు, ధ్యానం చేయాలి. ఏం చేయాలమ్మా? దేవుని వాక్యాన్ని ధ్యానం అంటే చదవడం, ధ్యానం చేయాలి, చదవాలి దేవుని వాక్యాన్ని. కీర్తన గ్రంథం 8 కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను ఎలా చదవాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములనుందా మనం దేవారాత్రములు దీర్ఘం పెడితే ఎట్లాగా గుడికి దీర్ఘం పెడితే ఎట్లాగా సొంత భాష దివారాత్రములు దానిని ధ్యానించేవాడు, చదువువాడు. చదవాలి. దేవుని వాక్యం ఇంత మాత్రమే కాదు, కానీ ఎలా చదవాలి? ఏడుత చదవడం ఏమ్మా, ఏడుచుకుంటా యాంటికి చిందిదంట. నా టైమంతా పోతుంది, వాయుదంతా అచ్చగా ఉంది, పేదకల్ని అచ్చగా ఉన్నాయి, పిల్లలు దుడ్డు గుర్తించేది అచ్చగా ఉంది, ఆ ఉత్తకొట్టంగా అలాగా ఉన్నాయి. నేను ఊళ్ళోకి వెళ్ళి ఏదో పని ఒప్పుకు వచ్చాను, ఆ పని చేసుకోవాలని మగవాళ్ళు ఏంటండి? ఏంటిదంతా ఆనందం లేదు, చదవటం లేదు, ధ్యానం చేయటం లేదు. ఈ రకంగానే ఆవిడ కట్టారు, చీపు కట్టడానికి వెళ్తారు, లేకపోతే పొయ్యి దగ్గరికి వెళ్తారు, లేకపోతే పారగడ్డ దగ్గరికి వెళ్తారు. మగవాళ్ళు ఏం చేస్తారండి? పని చేసుకుంటాం. బైబిల్ పట్టుకోవటం, దాన్ని చదవటం, ధ్యానం చేయటం లేదండి. ఆనందంతో ఆ 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 2 మాటలు 3 మాటలు 4 మాటలు ఏం చేయాలి? ఈ గ్రంథాన్ని ఏం చేయాలి? ఎప్పుడో మనం ఆదివారం గుడిలో తీసుకురావడం, దాన్ని తీసుకెళ్ళి సూర్యుడు పెట్టడం నాకు పైన ఎక్కడ పెడతారు కొంతమంది.
సులువుగా పెట్టుకున్నాడు. నేను ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఆమె సంతా ఏమవుతుంది, అమ్మ బైబిల్ అమ్మ బైబిల్ తీసుకురా అమ్మ. గబగబా సూట్ వెళ్ళి ఇంటి ముందు వసాలలో బైబిల్ తీసింది. దాని ఎంత ఉంది బంగారం అమ్మ, దాని ఎంత ఉందో తెలుసా బంగారం? ఉప్పు అంటే నా మొహం మీద ఆ మొహం మీద పెట్టింది. అంత దుమ్ము ఉంది బైబిల్ మీద. ఎక్కడ పెట్టిందా? సూర్యులు పెట్టింది. ఎప్పుడు పెట్టింది? పోయి 4 వారం పెట్టింది. అలాగే ఎప్పుడు వెళ్ళాడు? ఒక 10 రోజులు ప్రార్థన చేసింది. ఈ 10 రోజులకి బైబిల్ మీద ఏమన్నది? ఏమవుతుంది? బాధాకరమైనటువంటి మాటలు ఆనందించు. దేవుని గ్రంథం ధ్యానం చేస్తే మనకెంతో ఆనందం. తర్వాత చదవమా, ధ్యానం చేస్తే అతడు నీటి కాలువలు నాటబడిన ఎవరిని నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని గ్రంథాన్ని చదువుకుని మనం పనికి వెళ్తే, దేవుని గ్రంథాన్ని ధ్యానం చేసుకుని మనము ప్రయాణానికి సంసిద్ధం వెళ్తూ ఉంటే, దేవుని గ్రంథాన్ని చదువుకొని ధ్యానం చేసుకొని ఏ పని మొదలు పెట్టినా కూడా ఏమైపోతామా? సఫలమవును. అపజయం కలగదు మనకి, ఆటంకాలు రావు మనకి, అవరోధాలు కలగదు మనకి, విసుగుదలు కలగదు, అవమానాలు ఉండవు మనకి. సఫలమవును. ఎలా ఉంటాం మనం? నీటి కాలం నాటని చెట్టు ఉంది. ఎలా ఉంటుందా చెట్టు? ఆ చెట్టు ఎలా ఉంటుందంటే పచ్చగా నిగనిగలాడుతూ ఫలవృక్షాలతో అల్లాడుతూ చూసేవాళ్ళకి ముచ్చటగా ఎంత అందంగా ఉంటుంది ఆ చెట్టు. కాబట్టి అది నీరు ప్రవహించేటటువంటి ఆ గొట్టు మీద అది నాటబడి గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే చదివితే మనం అలా ఉంటామండి. చివరి లెవెల్లో ఉన్నామా? ఆయన మాట విన్నామా? అనాలోచనగా విన్నామా? ఆలోచన కలిగి శ్రద్ధగా విన్నామా? దేవుని వాక్యం ఎందుకు అది నృత్య చేయడానికి మధురమైంది. అది పంటలు బద్ద చేసి నృత్యం వంటిది. 2 అంచులు వాయువుల ఖడ్గము లాంటిది. దేవుని వాక్యము మన మధ్య నివసించింది. అందుచేత వినాలి. 2వది ఆ గ్రంథాన్ని మనం చదవాలి. 3వది చివరిగా నేను చెప్పేది ఏంటంటే మనము దాని ప్రకారం జీవించాలి. దేని ప్రకారం? మా నాన్న చెప్పాడు ఎందుకంటే మా నాన్న చెప్పిన నేను చేస్తాను. మా అమ్మ చెప్పింది కనుకంటే మా అమ్మ చెప్పిన నేను చేస్తాను. మా ఊళ్ళో పెద్దలు చెప్పారు కదండి, పెద్దలు చెప్పిన నేను చేస్తానండి. నువ్వు విను. బాగుపడేదైతే విను, చెడిపోయేదైతే విన్నా. కానీ దేవుని మాట విని ఆచరించేవాడు ఎప్పుడు చేయవాడు. ఆచరించాలి అనగా దానిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలి. దేవుని వాక్యాన్ని ఇవాళ ఏమన్నాం? వినమన్నాం. 2వది ఏమన్నాం? చదవమన్నాం. 3వది ఏమంటున్నాం? ఏమన్నాం? ఆచరించమన్నాం, అనుసరించమన్నాం. మొదటి పాఠంలో మనం చదువుకున్నాం. 13వ మంచి పాఠంలో ఏం జరిగిందండి? మన పితరులు తమ ఇష్టములు భార్యలందరినీ మృగాలను చేయట్లేదు. వాడు రాజుగారు కాలంలో చేయక ఏం చెప్తారు? ఈ గ్రంథపు మాటలను వినక. అందుకొచ్చింది యెహోవా కోపం. మనం కూడా వినకపోతే చేయకపోతే మన మీద కూడా వచ్చేంత కోపం. ఎవరి కాలం ఉంది? యోషియా అనే రాజు కాలం. యెషయా కాదు. యెషయాని చదివేసిందా? యెషయా ప్రవక్త. యోషియా రాజు. యోషియా యెషయా కాదు, యోషియా. యెషయా స్పెల్లింగ్ వేరు, యోషియా స్పెల్లింగ్ వేరు. యోషియా అనే రాజు
ఎంతకాలంలో రాజయ్యలైనా చదవలేదు రెండో రాజులు యోషియా ఏలు ఆనందించినప్పుడు 8 ఏళ్ల వాడని యెరూషలేమునందు 31 సంవత్సరం ఏలును. ఎన్నిళ్ళమ్మ రాజు అయినప్పుడు ఆయన 8 ఏళ్ళ రాజు చేస్తారు ఎవరైనా 8 సంవత్సరాలు రాజు అయ్యారు. కాకుండా రాజవంశంలో ఉన్నటువంటి ఆచారం, రాజవంశంలో రాజుగా చనిపోయాడు అనుకోండి, ఆయన తర్వాత గుడికి రాజు అవ్వాలి, వ్యాస కుమార్ రాజు చేయాలి. ఆచారం, అది రాజ్యాంగం, అది చట్టం, అది కాన్స్టిట్యూషన్ అన్నమాట. అది తండ్రి చనిపోయేటప్పటికి 8 ఏళ్ళకి ఆయన రాజుగా అభిషేకించారు. ఎన్ని సంవత్సరాలు? 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన. మొదటిసారి బాగానే ఉన్నాడు రాజుగా, మొదటిసారి బాగానే పరిపాలించాడు రాజుగా. కొంతకాలం అయిన తర్వాత ఆయన చేసిన తప్పేంటి తెలుసా? యెహోవా మందిరమును ఆయన ఏం చేశాడంటే నిర్లక్ష్యం చేశాడు. యెహోవా మందిరమును వారు ఏం చేశారమ్మా? ఆయన నిర్లక్ష్యము చేశాను. రాజుగానే నిర్లక్ష్యం చేశాడు దేవుని మందిరాన్ని. ప్రార్థనా కార్యక్రమాలన్నీ రాజు నిర్లక్ష్యం చేశాడు. మనకి ప్రజలందరూ కూడా ఏం చేశారు? దేవుని వాక్యాన్ని అనుసరింపక, దేవుని వాక్యాన్ని వినక అక్రమముగా నడవటం మొదలుపెట్టారట. వినాలి, మాటలు వినాలి. మనం కూడా అప్పుడప్పుడు ఏ పనులు చేస్తూ ఉంటాం. మనం రాజుగారే నిర్లక్ష్యంగా ఉన్నాడు. మందిరాన్ని మనం ఎంతో కట్టుకున్నాం, ఎంతో శృంగారంగా నిర్మించుకున్నాం. అది శిథిలావస్థకు వచ్చేసింది. అవన్నీ కూడా పాడైపోయినాయి. ఆయనకే శ్రద్ధ లేనప్పుడు మనకి ఎందుకు వచ్చింది అని వారు కూడా దేవుని వాక్యం పట్ల, దేవుని వాక్యం వినటం పట్ల, చదవటం పట్ల, చేయటం పట్ల ఏమంటారండి? వేరుగా జీవించటం మొదలుపెట్టారు. అది బాగు చేసే టైం వచ్చినప్పుడు ఆ కాలంలో, ఆ రోజుల్లో, ఆ శిథిలావస్థలో ఒక ధర్మశాస్త్రం దొరికింది. ఏం దొరికిందమ్మా? ఏం దొరికిందండి? దేవుడి గ్రంథం, బైబిల్ దొరికింది. ఎంత వాళ్ళు అసలు చేసే చూశారు. బైబిల్ కూడా శిథిలలో ఉండిపోయి తీసుకొచ్చేసింది. గుడి పాడైపోయింది. ఆ దైవ గ్రంథం ఎక్కడ ఉండిపోయింది? ఆ శిథిలంలో, ఆ చెత్త సదాగంలో ఉండిపోయింది. హిల్కియా అనేటువంటి యాజకుడు ఉన్నాడు. హిల్కియా అది కూడా తప్పింది. హిల్కియా యాజకుడు, ప్రధాన యాజకుడు. అదంతా తవ్వుతూ ఉండగా, ఆ శిథిలాలకు తొలగిస్తూ ఉండగా ధర్మశాస్త్రం దొరికింది. ఆ ధర్మశాస్త్రాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి అదంతా చదువుతూ ఉంటే ఆయన ఏం చేశాడో తెలుసా? చదవండి, 11 రోజులు చదవండి. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. చూడండి ఎంత బాధ కలిగిందో రాజు గారి. రాజ వస్త్రాలు, బంగారంతో ఉండే రాజ వస్త్రాలు, ఖరీదైన రాజ వస్త్రాలు, దగదగ మెరిసే రాజ వస్త్రాలు ఏం చేశాడు రాజు అంటే? అయితే అన్నప్పుడు చింపేసుకున్నాడు. పరపర చింపేసుకున్నాడు రాజు. దేవుని యొక్క మాట ఆయన హృదయంతో మాట్లాడి, దేవుని మందిరంలో నువ్వు నిర్లక్ష్యం చూసావు. దేవుని మాట వినలేదు, దేవుని వాక్యం చదవలేదు. నిన్ను చూచి నీ ప్రజలు వారు అక్రమంగా జీవించడం మొదలుపెట్టారు, అన్యాయంగా జీవించడం మొదలుపెట్టారు అని ఆ గ్రంథం చదువుతూ ఉంటే ఆ రాజుగారు చింపేతో ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. చింపేసుకున్నాను. అందుచేత అక్కడ ఏముందండి? మీరు పోయి చెప్తున్నారు, ప్రజలు చెప్తారు, మీరు పోయి దొరికని దొంగ మాట గురించి నా విషయంలోను, జన విషయంలోను, యోధావారందరికీ అమ్మా చెప్పండి. యోధావారు చదవండి. వారందరికీ విషయంలోను యువత విచారణ చేయండి. ఏం చెప్పన్నాడు? మన పెద్దలు తమ విషయంలో రాయబడిన దానంత ప్రకారం చేయక
తర్వాత ఈ గంధ మాటలను ఎన్నని వారై గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా, మామూలు అధికం కాదు, ఎంత అధికముగా భయంకరమైనటువంటి శోధన మనకు వచ్చేసింది. దేవుని శాపాంతం మనకు కావాలి, దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అంటే దేవుని మాటలను అనాలోచనగా కాదు. చాలా ఊళ్ళో వచ్చి కూర్చుని పాటు పడుతుంటారు. అక్కడ వచ్చేటప్పుడు వెంటాలేమో ఇక్కడ రాగానే వచ్చారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే గోడ మీద జాగ్రత్త పడిపోయి ఉంటారు. కొంతమంది పక్క మీద జాగ్రత్త పడి పక్క పూజ అది ఇంకా జాగ్రత్త అనాలోచనగా మనం నొక్కని అనాలోచనగా ఉంటే, అశ్రద్ధగా ఉంటే, వినకుండా ఉంటే, విన్నట్లుగా యాక్షన్ చేస్తూ ఉంటే, దాని ప్రకారము నీవు చేయకపోతే యెహోవా కోపాగ్ని మన మీద రగులుకుంటుంది. భయపడిపోయాడు రాజుగారు. భయపడిపోయి ఏం చేయాలి అర్థం కాలేదు ఆయనకి. భయంకాంతులు ఉండిపోయాడు ఆయన. అందుకని చూడండి, ఇక్కడ 2వ పాఠంలో మనం అన్నాం. చూడండి 2వ పాఠంలో లోకాసు వార్త 1వ అధ్యాయం. లోకాసు వార్త 1వ అధ్యాయం వచనం చెప్తున్నాను. 55వ వచనం చదవండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగములు అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఈ ప్రకారం మనం చేయగలిగితే మనకి ఏమిటాయంటే ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి ఆయన మనకు దర్శనమిస్తాడు. మన కళలో కనపడతాడు ఆయన, మనతో మాట్లాడతాడు ఆయన. వారి విమోచన కలుగు చేశాను, విమోచన వ్యక్తులు కలుగు చేస్తాడు ఆయన. క్రిస్మస్ అర్థం ఏంటంటే ఆయన మనకు విడుదల కలుగు చేయవాడు. ఈ పాపాల నుండి, ఈ అపరాధముల నుండి, ఈ దొంగ బుద్ధుల నుండి, ఈ దొంగ చూపుల నుండి, దొంగ నడత నుండి, దుర్మార్గపు ప్రవర్తన నుండి ఆయన మనల్ని విమోచించేవాడు. జకర్యా ఆయన ప్రవశిస్తూ ఉన్నాడు. ఆయన బాప్తిస్మ యోహాను పుట్టినరోజు పేరు పెట్టారు ఆయనకి. ఈరోజు ఆయనకి కూడా చక్కటి ఆ జీవన విధానం జన్మదినం బాప్తిస్మ యోహాను. దేవుని వాక్యం బోధించడానికి ఆయన అరణ్యములో సిద్ధపడ్డాడు. ఏదో ఒక పాపం కోసం దేవుని గొర్రె పిల్ల అని ప్రభుని సాక్షి ఇచ్చాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము 119 కీర్తన 105వ వచనం ఎక్కడ అంటాడైనా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగు. ఆయన వాక్యం మన జీవితములకు, మన పాదములకు వెలుగునిచ్చేది, దీపము లాంటిది. మన త్రోవలు నడుస్తూ ఉంటే ముళ్ళు వచ్చిన, గోతులు వచ్చిన, గతులు వచ్చిన, రాత్రి వచ్చిన అది మనకి ఏం చేస్తామా? వెలుగునిచ్చే దేవుని వాక్యం దీపము లాంటిది. పంపించేస్తా మనం వెలిగించవాల. మన బిడ్డలు వెలిగించాం. సోమరులా ఉండకూడదు, చదువుకొని ఖాళీ ఉండకూడదు. మన బిడ్డలు ప్రయోజకత్వం కలిగిన మన బిడ్డలు ఎప్పుడుంటారు వాళ్ళు ప్రయోజకత్వం అంటే దేవునితో మనం సహవాసం చేసి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా కలిగినప్పుడు, దేవుని వాక్యాన్ని మనము ఏం చేయాలి? ధ్యానం చదివితే నువ్వు చేయడంతయో సఫలం. ఆకు వాడక తన కాలంలో పాలించే చెట్టు ఎంత గొప్ప ఆశీర్వాదం. కొంతమంది ఎంత కలిగి ఉన్నా ఎండిపోతుంటారు. కడుకోండు, చురుకోండు, నీరసమైపోతుంది. ఎంతో దాచుతూ ఉంటారు. వాళ్ళు ముఖంలో కారణం
మాకు అందం ఉండదు, ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎంతన్నా కూడా ఎలా ఉంటారు వాళ్ళు? పేదోళ్ళు పెట్టి మరీ పేదోళ్ళు ఉండిపోతారు కొంతమంది. ధ్యానం చేయాలి, నేను వాళ్ళు చదవాలి. ఒక నీ చదువు లేదు, నీకు చదువు రాదు, నీ కొడుకుతో చదివించుకో, నీ కుమార్తె చదివించుకున్నావు మాట చదివించుకో, ఆనందంతో చదివించుకో. పంచమైపోతుంది, కమాన్ని పిలుస్తున్నాడు, పనికి వెళ్ళిపోవాలా, అది ఏటితో చదివితే కుదరదు. కూలిపోతాను ఆకు వాడక తన కాలంలో పలుచి చెట్లు వండాలంటే ఈ గ్రంథాన్ని మనం చదవాలి. అప్పుడు నువ్వు చేరుదంతా సఫలమవును. నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో జరగదు, రెండంతలో దేవుడు మనకు ప్రోత్సహిస్తాడు. దాని ప్రకారం మనం చేయగలిగితే చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 అంటాడు మత్తయి భక్తుడు, ఈ నా మాటలు విని వాటి చుట్టూచే ప్రతివాడు బండలు వేసిన ప్రమాణం లేదు. ఎంత గొప్ప మాట్లాడు, ఎంత గొప్ప మాట్లాడి. బండలు వేసిన ప్రణాళిక ఎలా ఉంటుందో స్ట్రాంగ్గా గట్టిగా నువ్వు ఉంటావు. నీ ఇల్లు ఉంటుంది, నీ సంసారం ఉంటుంది. నీ వెళ్ళేవాడు ఎప్పుడు నా మాటలు నీవు విని దాని ప్రకారం నీవు చేయగలిగినప్పుడు, వానలు వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇల్లు పుట్టాను, అది కూలిపోలేదు. ఎందుకు దాని పునాది బండ మీద వేయబడింది. దాని పునాది ఎక్కడ వేశారమ్మా? బండ మీద వేయబడింది. దాని తెలుగు లేదు, కాంక్రీట్తో దాన్ని స్ట్రాంగ్గా పునాదులు వేసి నిలబెట్టినటువంటి ఇల్లు. ఆ జీవితం సంసారం అనేది అది కూలిపోయేట కాదు. ఎప్పుడు ఆయన మాటల ప్రకారం చేయగలుగుతున్నాడు. చేయలేదనుకో ఎలా ఉంటుందట మన జీవితం? ఇసుక మీద వేసిన పునాది వల్లే ఉండును. బండ మీద వేసిన దానికి ఇసుక మీద వేసిన దానికి చాలా చెప్తాడు అక్కడ. ఇసుక మీద వేస్తే ఏమైందంటే వానలు వచ్చాను, గాలి విసింది, ఆ ఇంటితో కొట్టాను, అది ఏమాగాను కూలిపోయింది. ఏమైపోయిందమ్మా? కూలిపోయే జీవితాల్లో మనం కూలిపోకూడదు. దేవుని వాక్య ప్రకారం జీవించి అపరిమిత మనం పొందాలి. నువ్వు చేయకపోతే ఈ ప్రసంగానికి విలువ లేదు. నేను చేయకపోతే నీ వెళ్ళడానికి విలువ లేదు. అంత నిష్ప్రయోజనమే వేస్ట్ అన్నమాట. ఆయన మాట ప్రకారం చేయగలిగితే గాలి వచ్చిన, వరదలు వచ్చిన, నీ ఇంటి కొట్టినా అవి నేను ఏమీ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఎన్నో ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, ప్రాణగండాలు, సమస్యలు అవి ముందు వచ్చి ఇంటి మీద పడి దౌర్జన్యం చేసిన నేనేమి చేయలేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యములో నీవు నిలిచి ఉన్నావు. దేవుని వాక్యము నీవు నిలబెట్టుకున్నావు, స్ట్రాంగ్గా నిలబడి ఉన్నావు కనుక, నువ్వు విన్నావు కనుక, నువ్వు చదివావు కనుక, నువ్వు చేశావు కనుక నువ్వెవరు చేయలేరు. అలాంటి ఆశీర్వాదాలతో ఈ నెల మనం గడపాలి. అలాంటి దీవులతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. ప్రభు పేర మీకు మనం చేస్తూ ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.